Hello everyone, I am Prathibha, your talent nurture coach. Today we will discuss about a very nice and interesting topic about informal introduction. Usually a lot of my friends, a lot of my relatives keep asking me, generally there is a confusion on informal introduction. ఇది మామూలుగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాం? చాలామంది ఇది డిస్కషన్ చేస్తూ ఉంటారు నాతోని. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది లేడీస్ మనం కిటీ పార్టీస్కి వెళ్తాం, లేడీస్ క్లబ్స్కి వెళ్తాం, ఏదన్నా ఫ్యామిలీ అంటే మన స్కూల్లో మన పిల్లలు చదువుతుంటారు, కాలేజ్లో మన పిల్లలు చదువుతుంటారు, ఎక్కడైనా మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం, సొసైటీ గ్యాదరింగ్స్ అవుతాయి, లేడీస్ గ్యాదరింగ్స్ అవుతాయి, కిటీ పార్టీస్ అవుతాయి. ఇట్లాంటప్పుడు మనము మన ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఆ ఇంట్రడక్షన్లో మామూలుగా మనం ఏం మాట్లాడతామంటే, నేను పెళ్ళయింది, నాకు 2 పిల్లలు 3 పిల్లలు, మా వారు ఇక్కడ చేస్తున్నారు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము, నేను ఈ బ్లాక్లో ఉంటాను, నేను ఆ కాలనీలో ఉంటాను. దీస్ ఆర్ ఆల్ సమ్ ఇన్ఫర్మేషన్స్ విచ్ దే గివ్. కొద్దిగా ఒక 1 minute కూడా కాదు, లెస్ దెన్ హాఫ్ అ మినిట్ జనాలు కొంచెం ఇంట్రెస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు మీరేం చెప్తున్నారో కూడా వినరు, వాళ్ళకి అది ఏమి పెద్దగా ఇంప్రెసివ్ అనిపించదు. బట్ నేను మీకు ఒకటి చాలా ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంట్రడక్షన్ అనేది వెదర్ ఇట్ ఈస్ ఫార్మల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మల్, ఆల్వేస్ ఇట్ ఈస్ గాట్ సమ్ ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే దాని వలన మీరేంటి, మీ పర్సనాలిటీ ఏంటి, అది మీకు ఒక అవకాశం టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మామూలుగా ఎప్పుడైనా మీరు మీ విషయం ఏదైనా చెప్తూ ఉంటే అది బోస్టింగ్ లాగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు, ఇంట్రడ్యూస్ చేసుకోమని అడిగినప్పుడు మీరు అలాంటప్పుడు ఆ ఆపర్చునిటీని పొడగొట్టకూడదు. అయితే దీంట్లో చిన్న చిన్న మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్స్లో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి ఇలాంటిగా ఫార్మల్ అవ్వనక్కర్లేదు. యూ కెన్ యూజ్ సింపుల్ స్లాంగ్, వాట్సాప్, హౌ ఆర్ యూ డూయింగ్, what's going on, hey guys, hello, hey. These are the words you can nicely and comfortably use because it is an informal gathering. But అలా అని చెప్పి మనము ఇంట్రడక్షన్లో క్యాజువల్ అవ్వకూడదు అంటే మనము మరీ పిల్లల్లాగా, మరీ ఆఫీస్ బేరర్స్ లాగా ఒక మై నేమ్ ఈస్ ప్రతిభా పులిజాల, ఐ యామ్ స్టడీయింగ్, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అలా అనకుండా ప్రతిసారి ఐ యామ్ డూయింగ్, ఐ వాజ్ వర్కింగ్ అలా అని అనకుండా యూ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, యూ కెన్ మేక్ ఇట్ ఇంప్రెసివ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని మీరు మీ ఇంట్రొడక్షన్లో మీరు కొన్ని వర్డ్స్ యాడ్ చేసి ఇలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి యూ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ బిఫోర్ యూ టాక్. కొన్ని కాంబినేషన్స్తో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, I am telling you about in a simple manner, in a very informal manner about myself అనుకోండి. ఓకే, I am introducing. అయితే నేను ఎలా చేసుకుంటాను, my name and my profession complement each other. I am Prathibha Pulijala. I am a talent nurture coach. అంటే నా పేరు, నేను చేసే పని, అవి రెండు అంటే మామూలుగా ప్రతిభ అంటే టాలెంట్, నా ప్రొఫెషన్ కూడా టాలెంట్ నర్చర్ కోచ్, అవి రెండిటికి సంబంధం ఉంది అని నేను దాన్ని నా కమ్యూనికేషన్లో చెప్తున్నాను. ఓకే, హెన్స్ దిస్ ఈజ్ హౌ. మీకేది ఉంటే మీ పేరుని అంటే మామూలుగా ప్రతిసారి మీ పేరుని, ఆ పేరుకి అర్థమైంది అనేది మీరు డిస్క్రైబ్ చేసినట్లయితే యు ఆర్ మేకింగ్ యువర్ నేమ్ అండ్ అబౌట్ యూ, యువర్ క్యారెక్టర్, యువర్ పర్సనాలిటీ మీద మీరు ఎంఫసైజ్ చేస్తున్నట్టు దాని అర్థం అన్నమాట. సో ఇట్ విల్ లుక్ వెరీ ఇంప్రెసివ్, వినే వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. దాని తర్వాత యూ వాంట్ టు సే సంథింగ్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మరి పిల్లలకి వెళ్ళిపోవడం, హస్బెండ్కి వెళ్ళిపోనే బదులు యూ షుడ్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, మై యాన్సిస్టర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ లవ్ టు ఈట్ నార్త్ ఇండియన్ అండ్ హైదరాబాదీ బిర్యానీ. నేనేమంటున్నాను అంటే మా తాతలు ముత్తాతలు అందరూ హైదరాబాద్ నుంచి. I hail from Hyderabad. This is another way of saying I am from Hyderabad. I am born and brought up from Hyderabad. Ane badalu you can say I hail from Hyderabad or my ancestors. Ante ma tata muttatalu kuda Hyderabad nunche.
Okay, hence I did my studies from Hyderabad itself. Kabatti నేను హైదరాబాద్లోనే నేను స్కూల్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా అనకుండా ఇన్ఫార్మల్గా ఐ యామ్ సేయింగ్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఆర్ ఐ డిడ్ మై స్టడీస్ ఫ్రమ్ హైదరాబాద్. సిన్స్ I have lot of friends from my college, I frequently do socializing. అంటే నేనేమంటున్నాను, నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే కాలేజ్ చేశాను కాబట్టి నాకు చాలామంది కాలేజ్ ఫ్రెండ్స్ ఉండడం వలన నేను చాలాసార్లు సోషలైజింగ్ చేస్తాను. అంటే అది ఫెస్టివల్స్ ఉండొచ్చు, వాళ్ళ మ్యారేజ్ గ్యాదరింగ్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండొచ్చు, ఇవన్నిటినీ కలిపి సోషలైజింగ్. ఏవైనా గెట్ టుగెదర్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ నేను సోషలైజింగ్ ఫ్రీక్వెంట్గా చేస్తాను. ఐ లవ్ టు meet people. So this is what I am saying is my liking. Okay, then I am saying in weekends lo I like to do gardening. I am passionate about gardening and recycling. అంటే నేను వీకెండ్స్లో ఆ గార్డెనింగ్ చేస్తున్నానని దాన్ని పర్టికులర్గా చెప్పే దాంట్లో నా ప్యాషన్ ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ మై ప్యాషన్ ఈజ్, that will sound very formal and that will sound like I am a child. You can say in weekends I keep myself busy by doing gardening. I love to do recycling. This is how I keep myself busy. Okay, this is one way of describing your hobbies and your likes. Now I want to say something about my husband and children. వాళ్ళ విషయం నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఎలా చెప్పగలుగుతాను? Because my husband's travel is frequently traveling. At weekends, I love to cook favorite dishes of my family. My children are college going. So this way I am talking about what my husband is doing instead of saying my husband marketing, sales and marketing, lekunte general manager, he is a business development anala discuss chese badilu I am telling his work takes him travel in the weekdays, so in the weekend I spend time with my family. I love to cook their favorite dishes. So this is what I am showing my bonding. నేను మా ఫ్యామిలీతో ఎలా నేను వాళ్ళకి నచ్చినవి చేస్తానని చెప్పి, this is where I am summarizing in a very different and in a very interesting manner about myself, my hobbies, what I do. This is what I am talking. Now I want to say something about what I do. So I am saying I am a freelance trainer. I am taking freelance classes whenever time permits me. అయితే నేను ఫ్రీలాన్స్గా ట్రైనర్గా చేస్తున్నాను, ఐఎమ్ అ ట్రైనర్, ఐ వర్క్ పార్ట్ టైం అని అలా చెప్పే బదులు ఐఎమ్ అ ఫ్రీలాన్స్ ట్రైనర్, ఐ లవ్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ వెన్ ఎవర్ టైమ్ పర్మిట్స్ మీ. అంటే నాకు టైం దొరికినప్పుడల్లా నేను ట్రైనింగ్స్ ఇస్తుంటాను. సో ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్, మై స్టడీస్, మై ఫ్యామిలీ, మై ప్యాషన్, మై ఓవరాల్ యాక్టివిటీస్, మై హాబీస్, మై యాన్సిస్టర్స్, మై సోషలైజింగ్, ఇవన్నిటినీ నేను డిఫరెంట్ వేగా పెట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇదే ఒకవేళ నేను కంటిన్యూగా చెప్పాలంటే ఇట్ విల్ హార్డ్లీ టేక్ మీ 1 minute. It will just take me 1 minute. బట్ మనం అలా దీని బ్రేకప్లో ఆడియన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంది, ఎలాంటి గ్యాదరింగ్ ఉంది, అది మీరు కనుక్కొని మీరు అండర్స్టాండ్ చేసుకొని, బట్ try to present yourself in this format. This will create a lasting impression about you. Instead of just making it a very regular, plain, very disinterested, you can make it interesting. It is in your hands. So happy learning to make your introduction in a very informal but interesting manner. Thank you very much.